ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో చూసారు కదా, స్విచ్ బోర్డులు బాగా మురికి పట్టి ఉన్న, గారబట్టిన, ఎంత పాతవైనా సరే క్షణాల్లో కొత్త వాటిలాగా మెరిపించుకునే అద్భుతమైన చిట్కా అండి. ఇలా చేస్తే చాలు, మన ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులు కొత్త వాటిలాగా ఇప్పుడే మనం షాప్ నుంచి తీసుకొచ్చి ఫిట్ చేసిన వాటిలాగా మెరిసిపోతాయి. మీకు చూపిస్తాను చూడండి. ఎలాగనుకుంటున్నారు, ఇది ఏంటి ఏదో మందు ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, కాదండి, జస్ట్ టూత్ పేస్ట్. మనం పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే టూత్ పేస్ట్. లేదంటే మీ దగ్గర పళ్ళ పొడి ఉన్నా పర్వాలేదు, పళ్ళ పొడి కంటే కూడా టూత్ పేస్ట్ ఉంటేనే బెటర్. ఎందుకంటే ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మనం క్లీన్ చేస్తాం కాబట్టి. ఇవి ఎందుకు స్విచ్ బోర్డులు కాబట్టి ఎలాంటి వాటర్ నేను యాడ్ చేయట్లేదు. ఇంకా మీరు కావాలంటే ఫస్ట్ మెయిన్ ఆఫ్ చేసుకోండి. మెయిన్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఇలాంటివి క్లీన్ చేసుకోండి. లేదంటారా, ఆ హోల్స్కి ప్లాస్టర్ అంటించేసేయండి. నేను మెయిన్ ఆఫ్ చేసి క్లీన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇలా చేసేస్తున్నాను జాగ్రత్తగా. చూసారా, మనకి ఎర్తింగ్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి మీరు క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా చేసేసుకున్నా ఏమి ఇబ్బంది లేదండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనకి మెయిన్ పడిపోతుంది కాబట్టి శుభ్రంగా ఇలా చేసుకోవచ్చు. కాకపోతే నేను వాటర్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. చూసారు కదా, టూత్ పేస్ట్ని ఇలా బ్రష్ మీద, మనం పనికి రాకుండా పక్కన పెట్టేసిన బ్రష్లు ఉంటాయి కదా, ఆ బ్రష్ మీద వేసుకొని ఇలా బాగా రుద్దండి. రుద్దిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలు అలా ఉంచేసేయండి. పెద్ద టైం కూడా అవసరం లేదంటే 2-3 నిమిషాలు ఉంచేసి ఒక క్లాత్, మెత్తటి క్లాత్ తీసుకొని తుడిచేస్తే చాలు. ఇంకా మనం ఏం పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు, తుడవాల్సిన అవసరం లేదండి. మీకు మిలమిల మెరిసిపోతుంది. చూసారు కదా, నేను రుద్ది అలా వదిలేసిన తర్వాత క్లాత్ తీసుకొని తుడుస్తుంటే చూడండి ఎంత కొత్త వాటిలాగా వస్తుందో. వావ్, పొడి బట్టనండి, తడి బట్ట పెట్టొద్దు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, మీరు ఆశ్చర్యపోయే విధంగా. ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో చూసారు కదండి. ఇప్పుడు కొత్త దానిలాగా మనం ఇప్పుడే ఫిట్ చేసిన స్విచ్ బోర్డు లాగా ఉంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా మీ ఇంట్లో కూడా స్విచ్ బోర్డులు బాగా మురికి పట్టి ఉంటే ఇలా చేసుకొని వాటిని కొత్త వాటిలాగా చేసుకోండి. మరీ గలీజ్గా ఉన్నా కానీ చూడటానికి బాగోదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసామంటే మనకి నీట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మరీ ఎక్కువగా గారబట్టిపోయిన తర్వాత చేసాకంటే కొంచెం గారబట్టినప్పుడే క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన చిట్కా మీ అందరి కోసం. మీ ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులని జస్ట్ టూత్ పేస్ట్ ఉపయోగించి కొత్త వాటిలాగా మెరిపించుకునే విధంగా ఎలా చూపించానో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఇలాంటి మరిన్ని మంచి మంచి చిట్కాలతో మీ ముందుకు వస్తాను. అప్పుడు మీరు అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.